హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, నాగోల్లో ఉన్న తిరంగా యూత్ కమిటీ మెంబర్స్ అన్న వాళ్ళ దగ్గర అయితే మళ్ళీ వచ్చేసినాము. సో గైస్, అప్డేట్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి గైస్. ఇంకొకటి వర్క్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. ఇంకొకటి గణేష్ లెగ్స్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇంకొకటి గణేష్ మెయిన్ పోల్ అవన్నీ మొత్తం రెడీ అయితే అయిపోయింది. సో గణేష్ వచ్చేసి మొత్తం 72 feet. గణేష్ మన వినాయక చవితి పండుగ అయితే ఇంకా 51 days ఉంది. సో గైస్, ఇప్పుడు గణేష్ బొజ్జ భాగం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి చెస్ట్ పార్ట్ అయితే ఇప్పుడు మేకింగ్ అవుతుంది. ఇది వచ్చేసి చెస్ట్ పార్ట్, అది వచ్చేసి బొజ్జ. మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది, కొంచెం వర్క్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. అది వచ్చేసి అక్కడ లెగ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 sides లెగ్స్ ఉన్నాయి. చెస్ట్ అదొకటి వచ్చేసి బొజ్జ. ఇంకొకటి కళాకారు నేమ్ వచ్చేసి నాగేష్ అన్న. కళాకారు అన్న కూడా ఇక్కడ ఉన్నది. అన్నతో కూడా మాట్లాడే ఒకసారి వర్క్స్ ఏ విధంగా అవుతున్నాయి, గణేష్ అనేది ఎన్ని రోజుల్లో మనకి ఫేస్ రివీల్ అనేది చూపిస్తాడు అని ప్రతి ఒక్కటి అయితే అన్నను కనుక్కున్నాం. సో అక్కడైతే బొర్ర, అక్కడికైతే బొజ్జ భాగం ఉంది, ఇక్కడైతే చెస్ట్ భాగం ఉంది. ఇంకొకటి అక్కడ 2 లెగ్స్ అయితే వచ్చినాయి. గణేష్ మెయిన్ పోల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మన లాస్ట్ అప్డేట్ ఉండేమో అసలు షెడ్ లేకుండే, ఇప్పుడు షెడ్ అయిపోయింది. మొత్తం గణేష్ మేకింగ్ ఎప్పుడు చాలా చాలా ఫాస్ట్ అవుతుంది. ఇది 72 feet ప్యూర్ మట్టి విగ్రహం. ఇది 72 feet. ఇది మినిమం గా 2.5 months నుంచి స్టార్ట్ అయింది. ఇది 2 months తయారవుతుంది. 5 days ముందు అప్పుడు ఇచ్చేస్తారు. గంగా మట్టితో కలకత్తా గంగా మట్టితో తారు. కలకత్తా గంగా మట్టి గట్టి అంతే. ప్యూర్ మొత్తం టోటల్ గా 100% ప్యూర్ మట్టి విగ్రహం ఇది. ఈ తెలంగాణలో పెద్ద విగ్రహం ఇది. తెలంగాణలో పెద్ద విగ్రహం. ఇంకొకటి ఎక్కడి నుంచి వచ్చారు? మొత్తం కలకత్తా వర్కర్స్ మొత్తం కలకత్తా. మన ఇక్కడ మనం 7 years చేస్తాం. 7 years చేస్తాం. ఇంకొకటి ఖైరతాబాద్ గణేష్ ఉంది, అప్పుడు కోవిడ్ లో చేసిరని అన్నారు, మీరే చేసిరా? అది ఎన్ని డేస్ లో చేసిరు? 18 days లో చేసాం. 18 days మొత్తం కంప్లీట్ చేసేసి ఇప్పుడు మొత్తం 2.5 months. ఎన్ని డేస్ ముందు అంటే మొత్తం ఇప్పుడు గణేష్ అనే కలరింగ్ మొత్తం మీదేనా? మొత్తం వాటర్ పెయింట్స్ ప్యూర్ మొత్తం గణేష్ మొత్తం వాటర్ ఉంటాయి పెయింట్స్ మొత్తం, లేకపోతే ఓన్లీ లాస్ట్ టైం దాకా లాస్ట్ టైం మన కలర్ లేదు. ఈసారి లాస్ట్ మూమెంట్ లో చూసుకున్నాం, ప్యాటర్న్ బట్టి చూసుకుంటాం. మనం వేసినా కూడా వాటర్ పెయింట్స్ వేసాడు, డిసైడ్ కాలేదు. ఇక సో గైస్, ఇక్కడ గణేష్ కూడా అవైలబుల్స్ ఉన్నాయి. అంకుల్ వాళ్ళదే ఇంకా షెడ్ కూడా ఉంది. ఎన్ని పీసెస్ ఉన్నాయి? 100 pieces తో గణేష్ అయితే ఇంకా తయారు చేస్తారు. ఎవరైనా కావాలనుకున్నా సేల్ కాదు, ఇంకా సేల్ కదా. అట్లా మొత్తం ఇక్కడ నుంచి మొత్తం కార్నర్ వచ్చి ఇక్కడ మొత్తం స్టిక్స్ వస్తాయి. మొత్తం మూలలు కొట్టుకుంటున్నాను. సేమ్ మొత్తం వస్తుంది అంతా ఈ టైప్ మొత్తం. సో గైస్, నాగోల్ ఉన్న తిరంగా యూత్ కమిటీ మెంబర్స్ అన్న ఆధీనంలో నడుస్తుంటది. అన్న ఒకసారి కొంచెం అప్డేట్ అనేది చెప్పండి. ఒకటి గణేష్ ఎన్ని రోజులు కూడా రివీల్ చేస్తారు. గణేష్ ఏమైనా ఎక్విప్మెంట్స్ వాడుతున్నారు? అందరికి అడ్వాన్స్ చూసుకోవడానికి ఇంకా 50 రోజులు ఉంది. ఈసారి తిరంగా యూత్ అసోసియేషన్ 20 years సెలబ్రేషన్స్ సందర్భంగా ఈసారి 72 feet 100% వినాయకుడు చేస్తున్నాం. దానికి శ్రీ అష్టసిద్ధి మహాగణపతి అని నామకరణం చేస్తున్నాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈసారి మనకి సిట్టింగ్ పొజిషన్ లో ఉంటుంది వినాయకుడు. అది కూడా కంప్లీట్ అవుట్పుట్. బేసిక్ నిజం చెప్పాలంటే మాకు కూడా కంప్లీట్ అవుట్పుట్ తెలియదు. ఈసారి కంప్లీట్ గా శిల్పి కుతరమైన కేసీఆర్ ఆధ్వర్యంలో వారి ఇష్టానుసారం
ఆయనకి అప్పగించడం, ఆయనకి ఎలా అనిపిస్తే అలా చేద్దాం, ఒకసారి ఆయన చేతుల మీద చేయిద్దామని. అంటే మొత్తం ఆయన వదిలేసారు చేయండి. ఈసారి మాది కూడా రివీలింగ్ కోసం ఆతృత ఎదురు చూస్తున్నాం. అవుట్పుట్ ఎట్లా వస్తుంది మేము ఆతృత చూస్తున్నాం. మేము కూడా మీతో పాటు మేము కూడా లాస్ట్ మూమెంట్ లో చూడాల్సింది. మనకి కంప్లీట్ పిక్చర్ లేదు ఈసారి. ఇంకోటి మనకి స్పెషల్ అట్రాక్షన్ లో కొంచెం 72 feet వినాయక్ ఉంది. నాకు తెలిసి ఇప్పటికి తెలంగాణలో ఫస్ట్ పొజిషన్ లో మనదే ఉన్నది. ఇంకోటి మనకి ఈసారికి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ బ్యాక్ సైడ్ కంప్లీట్ గా రంగోలీ, జాయింట్ వీల్ అవన్నీ కూడా ప్లాన్ చేయాలనుకుంటున్నాము. ఇంకోటి ఈసారి 13 days కి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది మనకి. ఇంకా మెయిన్ అప్డేట్స్ వచ్చేసి ఈసారి భజన్ జామింగ్ ఒకటి, కంప్లీట్ హోమం ఒకటి, కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. దానికి తగ్గ ఏర్పాట్లు. ఇంకోటి ఎక్విప్మెంట్స్ అనేది ఇక్కడ నుంచి లేకపోతే అవుట్ ఆఫ్ నుంచి వచ్చాను? కంప్లీట్ ఇక్కడ కంప్లీట్ గా మనకి ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫినిషింగ్ మట్టి ఒకటి మాత్రం మనకి వెస్ట్ బెంగాల్ నుంచి వస్తుంది. అది కూడా కలకత్తా వెస్ట్ బెంగాల్ నుంచి వస్తుంది. మిగతా అన్ని లోకల్ ఇంకోటి కంప్లీట్ అది కూడా ట్రాన్స్పోర్ట్ లో మాక్సిమం మనకి ఈ వీక్ లో మనకి కంప్లీట్ స్ట్రక్చర్ అయిపోతుంది. గట్టి వర్క్ స్టార్ట్ అయిపోతుంది. మాక్సిమం నెక్స్ట్ వీక్ మట్టి స్టార్ట్ అయిపోతుంది. మనకి 15th August కంప్లీట్ ఒక అవుట్పుట్ వచ్చేస్తుంది. అవుట్పుట్ అంటే ఆ గణేష్ ఆకారం మనకి తెలిసిపోతుంది. ఫినిషింగ్ వచ్చి ఈసారి ఒక 1-2 days ముందు కంప్లీట్ పనులు అయిపోవాలని ప్లాన్ చేస్తున్నాం. సో గైస్ ఇంకా ఎవరైతే ఉన్నారో అన్నవాళ్ళు సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో అన్నవాళ్ళు వచ్చి వీడియోస్ అయితే తీయండి. చాలా అన్నవాళ్ళు 72 feet మన తెలంగాణలో ఫస్ట్ వినాయకుడు అని అనుకుంటున్నాను నేనైతే. సో ఎవరైనా వచ్చి అప్డేట్ ఇవ్వండి. ఇంకొకటి అన్న వాళ్ళతో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి జనాలకు అనేది తెలియండి. ఇంకొకటి పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ ఆడుకోవడానికి గేమ్స్ ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తారు అన్న వాళ్ళు. సో ఈ తెలంగాణలో ఫస్ట్ గణపతి అని అనుకుంటున్నా 72 feet. ఇంకోటి మీరు కూడా ఒకసారి ఎకో ఫ్రెండ్లీ వినాయకులని కొంచెం ప్రమోట్ చేయాలి. కొంచెం మీరు కూడా మొత్తం అంటే ఆ గణేషుల్ని ఇట్లా మొత్తం మట్టి గణేషులు అనేది కొంచెం మనం ప్రతి ఒక్కరికి చూపాలి. అంటే అదే గణేషులు పెట్టాలి, మట్టి గణేషులు పెట్టాలనేది ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం ఖరాబ్ అవుతుంటది మనం ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేషులు పెడుతుంటే. సో ఈ మట్టి గణేష్ అన్న వాళ్ళది కూడా చాలా అంటే అన్న వాళ్ళు కూడా ఒక ప్లాన్ తోటి తీసుకొచ్చారు ముందుకి. అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడి మొత్తం ఎన్విరాన్మెంట్ ఖరాబ్ చేస్తారు. అన్న వాళ్ళు మొత్తం ప్యూర్ మట్టితో వేస్తారు. మొత్తం న్యాచురల్ గా కట్టెలతో స్టిక్స్ తోటి పెడతారు. ఓన్లీ ఒక్క ఐరన్ కూడా వాడకుండా మొత్తం కట్టెలతోనే వాడతారు. ఇంకా ఇట్లా కట్టెలతో వేయాలని ఐడియా మీద లేకపోతే ఎవరిది కళాకారు దీంట్లో బేసిక్ గా మనము ఐరన్ తో కూడా చేయొచ్చు. కాకపోతే మనకి ఐరన్ తో కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి ప్లస్ మనకి అంత అవసరం లేదు. ఎందుకంటే మనము జులుస్ కి తీసుకోవడానికి ఆస్కారం లేదు కాబట్టి మనకి నియర్ బై లేక్స్ లేవు. ఉన్నా కూడా మనకి 5 hours అట్లున్నాయి. చాలా ఇబ్బంది. ఇంకోటి మనకి మూవింగ్ లో ఉంటే ఐరన్ కొంచెం గట్టిగా ఉంటుంది. మనకు ఒకటే దగ్గర ఉంది కాబట్టి పెద్ద ఇష్యూ కాబట్టి కట్టడంలోనే కొంచెం స్ట్రాంగ్ గా చేస్తున్నాం. ఇంకోటి కంప్లీట్ గా ఎకో ఫ్రెండ్లీ అని ఒక మెసేజ్ చేయాలని చెప్పేసి కంప్లీట్ గా కట్టెలతోనే ఇస్తున్నాము. ఇప్పుడు నిమజ్జనం కూడా ఇక్కడే కదా? కంప్లీట్ గా నిమజ్జనం కూడా ఇక్కడనే అవుతుంది. 13th ఈవినింగ్ 7 కి స్టార్ట్ అవుతుంది. ఈసారి కొంచెం భారీగా ప్లాన్ చేస్తున్నాం నిమజ్జనం కూడా. Hope for the best.